శోకవనము మారుతి చేరెను, ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయి వత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమాతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన. ఇంద్రుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే. రాముని వేగమి తోడ్కొని రమ్ము, రాక్షస చరణాకు తొలగింపుము అని పలుకే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దానిగా వరపడుతుంటిని మరలిపోవగా. ప్రీతి నొందకుము నెమ్మది ముందుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవుగైగొని రివ్వున మరలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కుంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా. మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిధి దాటగా. గరుడుని ఓలే శరవేగముని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున పైన కునిగని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగాగని. విజయ సూచనగా గర్జన చేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేటదిగి తానమాడి. జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిగి. చూచితి సీతను అను శుభవార్తను ముందుగా పలికెను. కపివీరులు హనుమంతుని బొగడికి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే. చూడామణి శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద
పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ